గత ప్రభుత్వంలో ఎట్లుండే పరిస్థితి కళాకారులది? గత ప్రభుత్వంలో సారథిని పెట్టిండ్రు కానీ అన్న హ్మ్. చాలా వరకు ఇంకా ఇవ్వనే లేదు హ్మ్. ఉద్యోగాలు. హ్మ్. చాలా మంది సారథిల ఇంకా ఎక్కడ మేము వేదికల మీద కలుస్తా ఉంటాం. హ్మ్. చాలా మంది ఇప్పుడు డప్పు సురేష్ అన్న లాంటి వాళ్ళు, ఇంకా హ్మ్. మహేష్ అన్న లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది హ్మ్. గద్దరతోటి తిరిగి గోసి గొంగడేసి డప్పు సంకనేసి గోసి గొంగ ఆడేసి డప్పు సంక అనేసి కాళ్ళు గచ్చను గట్టి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే అట్లా ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడినటువంటి తెలంగాణలో ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది వెనుకబాటుకు గురైనలు. వాళ్ళందరికీ కూడా సరైనటువంటి స్థానాన్ని కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్న. ఇంకా ఇంకా చివరిగా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల నాయకులు, ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు కళాకారుల తరపున, డప్పు ఈ ప్యాడ్ వాయించే వాళ్ళందరి తరపున? అన్న ఏందంటే ఏ ప్రభుత్వం అయినా వచ్చినా కానీ హ్మ్. పార్టీ అనేది ఏ పార్టీ కాదు, అన్ని పార్టీలు అందరు నాయకులు హ్మ్. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ విధిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. హ్మ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ శాఖ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క పని ఏమిటిది? ఎడ్యుకేషన్ వ్యవస్థని హ్మ్. ఓ సక్రమంగా నడిపించడం. అవును. అలాగే సాంస్కృతిక శాఖ వాళ్ళు కూడా హ్మ్. పని చేస్తా ఉన్నారు కానీ ఇంకా మరి దానికి కారణాలు ఏమైనా అయి ఉండవచ్చు కానీ ఇంకా ముందుకు వచ్చి హ్మ్. ఇప్పుడు పదవిలో ఉండాలంటే చాలా మంది తనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదన్న. హ్మ్. హ్మ్. అలాగే ఏందంటే ఒక నికార్సైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. హ్మ్. ప్రతిదీ రంగంలో కూడా తెలంగాణ అభివృద్ధి చెంది దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్. చివరిగా ముగించే ముందు ఒక మంచి పాట వేసుకుందామా ఏదన్నా? ఇంకొక ఇంత తొందరగా అన్న? మంచి వైబ్ ఉండే పాట. లాస్ట్ చివరిగా తెలంగాణ పాటతోటే ముగిద్దామన్నా. హ్మ్. రైట్. తెలంగాణ పాట అన్న ఇప్పుడు గోరటి వెంకన్న రాసింది. హ్మ్. గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ. గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, ఆ సరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ఆ సిరుల గిరులతోని మెరిసేటి మేటి ధరణి, ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ. ఎగసేటి గోదారి పైన చంద్రహారం, నీలవేణి కృష్ణ నీ కాలి అందెరవలి, వెనుగంగ ప్రాణగీత కిన్నెర సాని మోత, ఆ సిలుక వాగు సింగు జంపన్న వాగు బొంగు, జలకాలు వెండి కొండలు జలకాలు వెండి కొండలు మెరిసేటి పూల దండలో, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ, గానమ మా ప్రాణమ ప్రియ గానమ తెలంగాణమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ. ఆ గిరుల మీద గిరులు ఆ భువన యాదగిరులు, బండ మీద బండ బలె బలే గోలుకొండ, ఆ కోట వరస కోట ఆ వర్ధమాను కోట, రాగాల రైతు పేట త్యాగాల సూర్యపేట, రాగాల రైతు పేట త్యాగాల సూర్యపేట, పేరైన ఓరు గల్లు పేరైన ఓరు గల్లు తరి చుట్టూ రాతి గుల్లో, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ, గానమ మా ప్రాణమ ప్రియ గానమ తెలంగాణమ, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ. యములాడ రాజన్న మన వేల్పురోరన్న, కొమిరెల్లి మల్లన్న మన కొలుపురోరన్న, జనుపాడు సైదన్న దీవించే దేవుడన్న, సాకబోతే చాలు సమ్మక్క పూజ మేలు, సాకబోతే చాలు సమ్మక్క పూజ మేలు, రాయాల గండి రాయుడు కురుమూర్తి చెన్న రాయుడు, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ, గానమ మా ప్రాణమ ప్రియ గానమ తెలంగాణమ, గానమ మా ప్రాణమ ప్రియ గానమ తెలంగాణమ, గానమ మా ప్రాణమ ప్రియ గానమ తెలంగాణమ. రైట్. అన్న డప్పు సురేష్ అన్న ఏమన్నా ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే శేఖర్ కంటే అసలు శేఖర్ కూడా పుట్టలేడు కావచ్చు మీరు ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, మీరు డప్పు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఎన్నో చూసుంటారు, ఎన్నో ప్రభుత్వాలను చూసిరు మీరు, గద్దరితో కలిసి పనిచేసారు, విమలక్కతో కలిసి పనిచేసారు, చాలామందికి ఎంతోమందికి నైపుణ్యం అందిస్తూ ఉన్నారు ఈ డప్పు విద్యలో. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వాలు
ప్రభుత్వాలు ఎప్పుడైతే కరెక్ట్ గా పాలన చేస్తాయో ఉమ్, అప్పుడు కూడా ప్రజలు రెట్టింపుగా ఉంటారు అనమాట. ఉమ్, ఇప్పుడు ఒక 10 రూపాయలు నువ్వు ఇచ్చామనుకో, ఉమ్, వాళ్ళు 20 రూపాయలు ఇచ్చే ఇది ఉంటది అనమాట. ఉమ్, ప్రభుత్వాలు అలా 20 రూపాయలు ఇవ్వగలిగితే ఉమ్, ప్రభుత్వానికి మంచిగా ఎనర్జీగా, తర్వాత ప్రభుత్వానికి సహకరించే వాళ్ళుగా ఉంటారు. ఉమ్, ఇప్పుడు పిల్లలు పేపర్ లీకేజ్ చేస్తున్నారు. అవును. ఎందుకు చేస్తున్నారు? ఉమ్, ఆ? అంటే మీ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలి, ఉమ్, ఇక్కడ రైతు ఆరుగాలం చేసి మొన్న పంటలు తగలబెట్టేశారు. ఉమ్, ఎందుకు? ఉమ్, ఈ తెలంగాణ తెచ్చుకున్నది 1200 మంది విద్యార్థులు చనిపోయి బలిదానాలు అయింది ఇందుకోసమేనా? ఉమ్, మీ రాజభోగాల కోసమేనా? ఉమ్, ఏం ఇక్కడ ఈ ప్రజలు మనుషులు కాదా? ఉమ్, మనుషులుగా లేరా? ఉమ్, పట్టించుకోవాలి కదా. బ్రదర్, నేను ఒకటే చెబుతున్నా, ఉమ్, ఇంకా ఆంధ్ర పాలకులు ఇక్కడే ఉన్నారు. ఉమ్, పరిపాలనే వాళ్ళది, ఉమ్, వాళ్ళ కిందే ఉన్నాం ఇంకా మనం. ఉమ్, తప్ప స్వేచ్ఛగా సమానత్వంగా ఈ భద్రన్న గాని మా రోజు వీరన్న గాని కళ్ళగన్న తెలంగాణ రాలేదు. ఉమ్, వాళ్ళు ఏం కళ్ళగన్నారు? అందరూ సమానంగా బతకాలి అని ప్రాణత్యాగాలు చేశారు. ఉమ్, వాళ్ళ ఇంట్లో పిల్లలు వచ్చి ఏమన్నారు? ఒక్క రోజైనా ధర్నా చేశారా? ఉమ్, ఆ? నా తల్లి లాంటి వాళ్ళు ఇప్పుడు మన తల్లులు వచ్చి రోడ్డు మీద నా పిల్లలకి ఇది కావాలని అడుగుతున్నారు. ఉమ్, మరి మీ ఇళ్లలో వచ్చి ఎందుకు రావట్లేదు? మేమే ఈ వేల వేల తరాల నుంచి మేము రోడ్ల మీద మా హక్కులు అడగాల. ఉమ్, రాజ్యాంగాన్ని ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా అమలుపరుస్తారో అప్పుడు సమన్యాయం జరిగింది. అప్పుడు దాకా ఇట్లా కొట్లాటే ఉంటది. పేదోడు పేదగోడు ఉంటాడు, ధనుడు ధనుకుడు ఉంటాడు. ఉమ్, ఈ ప్రభుత్వాలు సోయి తెచ్చుకొని ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రాన్ని మంచిగా గుర్తింపు కలిగి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం స్వశ్యామలంగా ఉంటామని నా అభిప్రాయం, నా ఆలోచన విధానం. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రభుత్వాలు గుర్తించాలి, ఆర్థికంగా కూడా ఆదుకోవాలని చెప్పి మేము కూడా మీడియా తరఫున ఖచ్చితంగా కోరుకుంటాము. ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే ఈ కళాకారులు లేకపోతే, ఈ డప్పు వాయిద్యాలు లేకపోతే అసలు ఈ తెలంగాణ ఎలా వచ్చేది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆలోచించి ఖచ్చితంగా మీ అందరికీ సహాయంగా ఉండాలి, మీ ఫ్యూచర్లో బాగుండాలని చెప్పేసి మా మీడియా తరఫున ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం.